హైదరాబాద్లో ఐటీ అధికారులు దూకుడు పెంచారు. మొత్తం 65 బృందాలుగా విడిపోయి పలువురు ప్రముఖుల ఇళ్లలో, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ దిల్ రాజు నివాసం, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఆఫీసుల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని దిల్ రాజు కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు సోదరుడు శిరీష్, కూతురు హన్సితారెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ భాగస్వామ్య సంస్థల్లోనూ ఐటీ సోదాలు చేపట్టింది. మొత్తంగా ఏకకాలంలో 8 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది ఐటీ. ఇటీవల దిల్ రాజు 2 భారీ బడ్జెట్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ లాంటి సినిమాలు దిల్ రాజు సొంత ప్రొడక్షన్ నుంచే విడుదలయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 సినిమాను నిర్మించింది. అయితే ఈ సినిమాలు హిట్ కావడంతో ఐటీ సోదాలకు ప్రాధాన్యత ఏర్పడింది. వీటితో మ్యాంగో మీడియా సంస్థ ఎండీ ఇళ్లపై కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఐటీ సోదాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ అందిస్తారు. అమరీందర్, శ్వేత, తెల్లవారుజాము నుంచే ఐటీ సోదాలు హైదరాబాద్ లో కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. జూబ్లీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ తో పాటు ఇటు బంజారా హిల్స్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ఐటీ సోదాలు ప్రస్తుతం అయితే చేస్తా ఉన్నారు. తెల్లవారుజామున 6 గంటల సమయాన్ని ఐటీ అధికారులు మొత్తం 8 చోట్ల 55 బృందాలుగా విడిపోయి ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. దిల్ రాజు తో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగోకు సంబంధించిన కంపెనీలకు సంబంధించి వాళ్ళన్నింటిలో కూడా కార్యాలయంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, దానికి సంబంధించిన డైరెక్టర్లు, కో డైరెక్టర్లు అందరికి సంబంధించిన ఇళ్లలో కూడా తనిఖీలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ దిల్ రాజుకు సంబంధించిన ఇంటి వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఇప్పటికే ఐటీ అధికారులు తెల్లవారుజామునే 7 గంటలకు చేరుకున్నారు. ఐటీ అధికారులు ఇంకా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే భారీ బడ్జెట్ తో సంక్రాంతి పండుగ వేళ ఏదైతే సినిమాలు వచ్చాయో గేమ్ చేంజర్ తో పాటు ఇటు పుష్ప 2, మరోవైపు సంక్రాంతికి వస్తున్నామనే 3 మూవీస్ కూడా వచ్చిన నేపథ్యంలో భారీగా బడ్జెట్ కేటాయించడం, ఇందులో కొన్ని ఐటీకి సంబంధించిన హెచ్చుతగ్గులు ఉండడంతో ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఏదైతే దిల్ రాజుకు సంబంధించిన నివాసంలో ఇప్పటికే తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేంద్ర బలగాల ముందు నుంచి కూడా ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్నటువంటి నివాసం వద్దకు మొత్తం 4 వాహనాల ద్వారా ప్రస్తుతం అయితే ఐటీ అధికారులు వచ్చారు. ఐటీ అధికారులు 4 వాహనాల్లో వచ్చి ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే మైత్రి మూవీ మేకర్ సంబంధించిన ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి ఏదైతే పుష్ప 2 మూవీతో పాటు మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం, మరోవైపు గేమ్ చేంజర్, మొత్తం 3 మూవీలకు సంబంధించిన నిర్మాతలే టార్గెట్ గా ప్రస్తుతం అయితే ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే కోట్లాది రూపాయలు కాసుల వర్షం కురిసింది. ఎందుకంటే భారీ బడ్జెట్ తో నిర్మించిన మూవీ కావడం, అందులో ఐటీ హెచ్చుతగ్గులు ఉండడంతోనే ప్రస్తుతం అయితే తనిఖీలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దిల్ రాజు తో పాటు మైత్రి మూవీ మేకర్ సంబంధించిన సంస్థల కార్యాలయంతో పాటు వాళ్ళ సంబంధించిన కంపెనీ డైరెక్టర్లు సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. భారీగా బడ్జెట్ పెట్టడం, ఆ తర్వాత సినిమాలు తీయడం, దీనికి సంబంధించిన కలెక్షన్స్ కూడా భారీగా కోట్లలో రావడంతో ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. సాయంత్రం దాకా ఈ తనిఖీలు అయితే కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఉదయం తెల్లవారుజామునే ఐటీ అధికారులు ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఇటు ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం, ఇటు గేమ్ చేంజర్ సంబంధించిన నిర్మాత దిల్ రాజు ఇంటితో పాటు దిల్ రాజు సంబంధించిన నిర్మాతలు, మరో మైత్రి మూవీకి సంబంధించిన నిర్మాతలు కావచ్చు, ఇలా చాలా చోట్ల కూడా ప్రస్తుతం అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీకి సంబంధించిన నవీన్ తో పాటు ఇటు సీఈఓ చెర్రీ, మరోవైపు మైత్రి భాగస్వాములైనటువంటి ఇళ్లలో కూడా ప్రస్తుతం అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే పుష్ప 2 ఒకవైపు వరల్డ్ వైడ్ గా మొత్తం 500 కోట్లకు పైగా కనెక్షన్ కూడా సంపాదించుకున్న నేపథ్యంలో ఇటు మ్యాంగో మీడియాకు సంబంధించిన వాటి సంస్థలు కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. వీరమణి రామకృష్ణ ఇంటితో పాటు మ్యాంగో న్యూస్ కి సంబంధించిన డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు వాళ్ళందరి ఇంట్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కీలకమైన ఆధారాలను ఇప్పటికే ఐటీ సోదాల్లో ఐటీ అధికారులు సేకరించినట్లుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతానికి అంటే ఐటీలో హెచ్చుతగ్గులు ఉంటేనే, ఎందుకంటే మార్చి ఎండింగ్ వస్తుంది కాబట్టి సంవత్సరంలో బడ్జెట్ అంతా కూడా మార్చి లోపే ఉంటుంది కాబట్టి ఐటీ లెక్క మొత్తం కూడా మార్చే ఇయర్ ఎండింగ్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఫిబ్రవరిలో ఏదైతే జనవరిలో జరుగుతున్నటువంటి ఈ తనిఖీల్లో ఎక్కువగా బడ్జెట్ లో కేటాయించినటువంటి హెచ్చుతగ్గులు, ఇటు వచ్చిన కలెక్షన్లకు సంబంధించిన ఐటీ హెచ్చుతగ్గులకు సంబంధించి కీలకమైన పత్రాలు అయితే స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో ఏమైనా హెచ్చుతగ్గులు గమనిస్తే మాత్రం తప్పనిసరిగా
ఐటీ అధికారులు జరిమానా విధించే అవకాశం అయితే కనబడుతుంది. ఐటీ అధికారులు ఓన్లీ ఏదైతే ఆదాయం మించిన ఆస్తులే కాకుండా ఇటు ఐటీకి సంబంధించిన పన్ను చెల్లింపుల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రమే ఐటీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే నవీన్ ఇంటితో పాటు ఇటు అనిస్తారెడ్డి ఇద్దరు ఇండ్లు కూడా మనం చూస్తున్నామంటే ఇదే నివాసంలో ఉన్నాయి కాబట్టి ఇదే నివాసంలో ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. సాయంత్రం దాకా ఈ ఐటీ అధికారుల సంబంధించిన దాడులు అయితే కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఐటీ అధికారులు ఆదాయం మించిన హెచ్చుతగ్గులకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రస్తుతం తెల్లవారుజామునే మొత్తం 8 చోట్ల 55 బృందాలుగా విడిపోయి అయితే ప్రస్తుతం అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా మూవీ అయినటువంటి పుష్ప 2 మూవీకి సంబంధించి భారీగా బడ్జెట్ కేటాయించడంతో కాకుండా ఇటు కాసుల వర్షం కూడా కురిసిన నేపథ్యంలో భారీగా కలెక్షన్లు కూడా సంపాదించింది. అయితే ఈ నేపథ్యంలో ఆ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే డిజిటల్ ప్రమోషన్స్ ఇన్వైట్ చేస్తున్న మ్యాంగో మీడియాకి సంబంధించిన అధినేతతో పాటు మ్యాంగో సంబంధించిన ఆఫీస్ కార్యాలయంలో కూడా ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. సాయంత్రం దాకా ఈ ఐటీ దాడులు అనేది కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఎక్కువగా బడ్జెట్ కేటాయించడం, అందులో ఉన్నటువంటి నిర్మాతలకు సంబంధించి ఎవరెవరు ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎక్కడి నుంచి తెచ్చారు, వాళ్ళకి సంబంధించిన ఐటీ వ్యవహారాలు ఎలా ఉన్నాయన్న కోణంలో ఇటు కంపెనీ సంబంధించిన నిర్మాతలతో పాటు నిర్మాతలకు సహకరించినటువంటి కో ప్రొడ్యూసర్ సంబంధించి వాళ్ళందరిలో కూడా ప్రస్తుతం అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అమర్, అయితే ప్రస్తుతం ఇటు 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ సినిమాలు మీరు అన్నట్టుగా సంక్రాంతికి వస్తున్నాము, ఇటు గేమ్ చేంజర్, వీటితో పాటు పుష్ప 2 100 కోట్ల వ్యయంతో నిర్మించారు. వీటిలో ప్రధానంగా భారీగా పన్ను ఎగవేతలు ఉన్నాయన్న కారణంతోనే ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది అని ఒక టాక్ వినిపిస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎస్, అట్లా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పన్నుల సంబంధించి హెచ్చు తగ్గులు ఉంటేనే తప్పనిసరిగా ఐటీ సోదాలను నిర్వహిస్తారు. ఈ సోదాలకు సంబంధించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఇండస్ట్రీలో మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ బడ్జెట్ తో ఉన్న సినిమాలు ఇటు దానికి సంబంధించిన కలెక్షన్లు కూడా భారీగా రావడంతో అందులో పెట్టిన నిర్మాతలు ఐటీకి సంబంధించిన వ్యవహారాలు చెల్లింపులు చేస్తూ ఈ డబ్బులు చెల్లించారా లేక కలెక్షన్ల విషయంలో కూడా ఎలాంటి షేర్స్ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి కూడా ఐటీ అధికారులు అయితే కీలక పత్రాలకు సంబంధించి స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం ప్రకారం అంటే ఐటీకి సంబంధించిన డబ్బులు వాళ్ళకు చెల్లింపులు జరిగిన సమయంలో ఆ డబ్బులకు తప్పనిసరిగా ఐటీ చెల్లించాలి. కానీ ఐటీ చెల్లించని డబ్బులకు సంబంధించి ఎంత ఉంది, దానికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుతం అయితే ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ ఏమో పుష్ప 2కు సంబంధించిన మూవీ మేకింగ్ చేయగా మరోవైపు ప్రస్తుతానికి అంటే ఈ దిల్ రాజుకి సంబంధించి గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్నామనే భారీ బడ్జెట్ మూవీలు రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ నిర్మించి భారీగా కలెక్షన్లు కూడా సంపాదించుకున్నారు. ప్రస్తుతానికి వీరి ఇండ్లతో పాటు కో డైరెక్టర్స్, దీనికి సంబంధించిన ఏదైతే వ్యవహారాలకు సంబంధించి బంధువులు, కుటుంబ సభ్యులలో కూడా ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ దాడుల సందర్భంగా కీలకమైన వ్యవహారాలకు సంబంధించి పత్రాలను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఆ పత్రాల ఆధారంగా ఒకవేళ పన్ను ఎగవేస్తే మాత్రం తప్పనిసరిగా ఐటీ అధికారులు జరిమానా విధించే అవకాశం అయితే స్పష్టంగా అవపడుతున్నాయి. శ్వేత. రైట్ అమర్, థ్యాంక్ యూ.